ఏపీలో తిరంగా ర్యాలీలు కొనసాగుతున్నాయి. విజయవాడ నగరం దేశభక్తి నినాదాలతో మార్మోగింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో నగరంలో వేలాది మంది ప్రజలు విద్యార్థులతో ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు ఈ భారీ ప్రదర్శన కన్నుల పండుగగా సాగింది. ఉగ్రవాదంపై పోరులో మన రక్షణ దళాలు పోరాటానికి సెల్యూట్ చేస్తున్నాను. అందరూ కూడా గర్వించదగ్గ సైనిక దళాలు మనకు ఉండడం మన దేశానికి ఒక గర్వ కారణం. దీన్ని మనందరం అభినందించాల్సిన అవసరం ఉంది. జాతీయ జెండా చూడగానే అత్యంతమైన ఉత్సాహం, ఉద్వేగం, దేశభక్తి మనందరిలో వస్తా ఉందంటే ఆ జాతీయ జెండా రూపాన్ని రూపొందించినటువంటి వ్యక్తి పింగళి వెంకయ్య ఈ ప్రాంతం వాడేనని చెప్పి మరొకసారి గుర్తిస్తున్నా. మనం ఈ రోజున విజయవాడలో కూర్చొని, ఆంధ్రప్రదేశ్లో కూర్చొని మనం ఇట్లా తిరగలుగుతున్నామంటే జమ్మూ కాశ్మీర్లో కానీ, హర్యానాలో కానీ, రాజస్థాన్లో కానీ, సరిహద్దు రాష్ట్రాలు ఏవైనా సరే ఇంత ప్రశాంతత ఉండదు. మనం చేయగలిగేది సైనికులకి మేము అండగా ఉన్నాం, మేము ధైర్యం చెప్పడం, అలాగే స్థానికంగా మనకి భారతదేశం లోపల ఎవరైనా సరే సూడో సెక్యులరిస్టులు ఎవరైనా సరే సెక్యులరిజం పేరు మీద సూడో సెక్యులరిస్ట్ వాదులు ఇది భారతదేశం ఆర్మీని కానీ డిఫెన్స్ ఫోర్సెస్ని కానీ బలహీనపరిచే విధంగా, హింసపరిచే విధంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తే మటుకు మనందరి కర్తవ్యం వాళ్ళకి బలమైన జవాబు చెప్పడం. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా భీమవరంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కేంద్ర సహాయ మంత్రి భూపత్రాజు శ్రీనివాస్ వర్మ, పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, ఏపీఐసీ చైర్మన్ మంతెన రామరాజు, టీడీపీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఎస్పీ, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. విశాఖోడేరు వంతెన నుంచి అల్లూరు సీతారామరాజు కాంస్య విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేటువంటి విషయంలో భారతదేశం వెనుకంజ వేసేటువంటి ప్రసక్తి లేదని ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం ద్వారా మనం తెలియజెప్పడం జరిగింది. నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది, పాకిస్తాన్లో చర్చలు అంటూ ఉంటే ఏదైతే పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో దాని మీద మాత్రమే చర్చలు ఉంటాయి, కానీ వేరే చర్చలు ఉండవనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మనమంతా కూడా ఇటువంటి సందర్భంలో పౌరులుగా ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలి. అందులో భాగంగా ఈ తిరంగా యాత్రని నిర్వహించడం జరుగుతాం. ఆపరేషన్ సింధూర్ సైనికులకు మద్దతుగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లిలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. నక్కపల్లి ఉపమాక ఆర్చ్ నుంచి ప్రభుత్వ పాఠశాల వరకు ఈ ర్యాలీ కొనసాగింది. తిరంగా ర్యాలీలో హోంమంత్రి వంగల్పూడి అనిత పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. వీరోచితంగా మన భారత సరిహద్దుల్లో మనందరి రక్షణ గురించి తమ కుటుంబ సభ్యులందరినీ వదిలి ఇక్కడికి మన సరిహద్దుల్లో మనందరి గురించి పోరాటం చేస్తున్న వీర సైనికులందరికీ కూడా ఈరోజు సంఘీభావంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మన రాష్ట్రం మొత్తం మీద, అదేవిధంగా దేశం మొత్తం మీద ఈ తిరంగా ర్యాలీని ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. 1947 నుంచి కూడా పోరాటం చేస్తున్నాం ఇదే పాకిస్తాన్తో. 2016 మనకి అక్కడ 2016లో కూడా మనం సర్జికల్ స్ట్రైక్ చేసుకున్నాం. 2019లో ఎయిర్ స్ట్రైక్స్ చేశారు. అన్ని చేసిన ఈ రోజుకి కూడా పాకిస్తాన్కి బుద్ధి రాకుండా ఏదో రకంగా మనం ప్రొవోక్ చేస్తూనే ఉన్నారు.